అందరికీ నమస్కారం. యోగా ఆచరణ చేసేటప్పుడు ప్రత్యేకంగా నియమనిష్టలు కొన్ని ఫాలో అయితే మనం శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో పాటు అనేక జబ్బుల్ని తగ్గించుకోవచ్చు, అనేక జబ్బుల్ని రాకుండానూ చేసుకోవచ్చు. అందుకని కేవలం ఆసనాలు, ప్రాణాయామం చేయటం ద్వారా కొన్ని లాభాలే పొందగలుగుతాం. కాస్త నియమనిష్టలు కూడా దీన్ని జోడిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా యోగా చేసేటప్పుడు సాయంకాల పూట ఆహారం ఎర్లీగా డిన్నర్ చేయటం ఉత్తమమైన అలవాటు. సాయంకాలం పండ్లు తినేయటం అన్నిటికంటే ఉత్తమమైన ఆహారం. ముఖ్యంగా నానపెట్టిన ఎండు విత్తనాలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పప్పు, వేరుశెనగ పప్పులు, చియా సీడ్స్ ఇలాంటివి ఏమైనా ప్రొద్దునే నానపెట్టుకుని సాయంకాలం నానిన తర్వాత, అలాగే బాదం, జీడిపప్పులు మీ ఇష్టం, పిస్తాలైనా వాడుకోవచ్చు అనమాట. వాల్నట్స్ ఇట్లాంటివి. ఈ విత్తనాలు 4-5 రకాలు అన్నేసి పెట్టుకు తినేసేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్, షుగర్ ఉంటే 1-2 ఖర్జూరాలు వాడండి, ఎక్కువ ఖర్జూరాలు తినకూడదు. షుగర్ లేని వారు ఇతర ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినొచ్చు. వీటితో పాటు జామకాయ, రేకాయ, దానిమ్మ, అరటిపండు, బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా తినేసేయండి. ఇలా ఫలాహారాన్ని పెందలకడే తిని ఆపేయటం ద్వారా తేలిగ్గా జీర్ణమవుతాయి, త్వరగా జీర్ణమవుతాయి, తక్కువ క్యాలరీస్ని ఇస్తాయి, ఎక్కువ పోషకాలను ఇస్తాయి. ఎక్కడున్నా మీరు డిన్నర్ ఎర్లీగా తినేయచ్చు. 5 లక్షణాలు ఈ డిన్నర్కి ఉంది. ఇలాంటి ఆహారం తినేస్తే మీకు ఉదయానికి తెల్లవారుజాను మేలుకు వస్తుంది, నిద్ర గాఢంగా పడుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతుంది. ఇలాంటి ప్రాణశక్తులున్న ఆహారం తింటే మీకు లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి ఆహారం తింటే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్రేగుల్లో. మళ్ళీ ఇన్ని ఫలితాలు ఉంటాయి. అందుకని ఇది ఒక నియమం ఫాలో అవ్వండి. యోగా చేసేవారు ఎవరికైనా సరే కొద్దిగా సాధ్యమైనంత వరకు ఎర్లీగా పడుకొని కాస్త బ్రహ్మముహూర్తంలో యోగా చేస్తే ఇంకా మనసుకు ప్రశాంతత వచ్చి ఒత్తిడి తగ్గి చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇలాంటివి చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కాస్త సాత్విక ఆహారాన్ని, అంటే ప్రకృతి ప్రసాదించిన జ్యూసెస్ కానీ, సాలడ్స్ కానీ, ఇలాంటివన్నీ స్ప్రౌట్స్ ఇలాంటి మంచి ఆహారాలు ఎక్కువ తింటే మీరు శారీరకంగా సాత్వికంగా అవుతారు, మానసికంగా కూడా కాస్త ఇరిటేషన్స్ తగ్గి ఫ్రెష్గా ఉంటారనమాట. అందుకని యోగాతో పాటు ఆహార నియమాలు కూడా ఇట్లా ఫాలో అయితే ఫిజికల్గా, మెంటల్గా మనం త్వరగా హెల్దీగా అవ్వడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.